నమస్తే. 'అన్నపూర్ణి' అనే ఒక వరస్ట్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. నెట్‌ఫ్లిక్స్‌లో కూడా వచ్చింది. అయితే ఇది ఎందుకు వరస్ట్ సినిమా అంటున్నానంటే, హిందూ మనోభావాలను దెబ్బతీసే కేటగిరీలోకి ఇది కూడా చేరింది. అంతేకాదు ఒక మతాన్ని కూడా ప్రమోట్ చేస్తూ తన ద్వేషాన్ని వెళ్ళగక్కింది. ఇటువంటి చిత్రాలు సమాజానికి చాలా హానికరం అనేది తేటతెల్లమవుతున్న విషయం. ఈ చిత్రాన్ని మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. నాకు అనిపించిన అభిప్రాయాలు మీకు అనిపించినా, అనిపించకపోయినా చెప్పండి. ఈ సినిమా దర్శకుడి పేరు నీలేష్ కృష్ణ. నిర్మాతలు వచ్చేసి జతిన్ సేతి, ఆర్ రవీంద్రన్. వీళ్ళకి బుర్ర బుద్ధి ఉందో లేదో తెలీదు. లేకపోతే వీళ్ళు ఏమన్నా మతి చెడిపోయినటువంటి మూర్ఖులో కూడా తెలియట్లేదు. ఎంతటి దుర్మార్గముగా ఈ సినిమాను తెరకెక్కించారంటే, అడుగడుగున ప్రతి సన్నివేశంలో హిందూ ద్వేషం తప్ప మరొకటి కనబడదు. హిందువులకు నీతులు చెప్పేవాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువైపోయారు. అది ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. అది కూడా హిందూ విశ్వాసాలను నమ్మని వ్యక్తి, అంటే నమ్మని ఒక మతం ఉంటుంది కదా, ఆ మతాల నుంచి ఉన్నటువంటి వ్యక్తులతో హిందుత్వం గురించి బోధనలు, హిందుత్వాన్ని కరెక్ట్ చేసేటటువంటి సన్నివేశాలు, డైలాగులు పెడుతున్నారు. మీకెందుకురా? నాకు అర్థం కాదు. మీ బతుకులే చక్కగా ఉండవు. స్ట్రైట్‌గా మాట్లాడితే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో అర్థం కాదు. మళ్ళీ హిందువులకి ఎందుకు పాఠాలు చెప్పడం? సరే, చెప్పాలి అనుకుంటే, సంస్కరణ చేయాలి అనుకుంటే అదే విశ్వాసాన్ని నువ్వు కూడా నమ్మి ఉండాలి కదా! కనీసం ఒక నిజాయితీ అయినటువంటి నాస్తికుడివైనా అయి ఉండాలి. అలా కాకుండా హిందూయేతర మతానికి సంబంధించినటువంటి విశ్వాసాల్ని కలిగి ఉండి, హిందువులకు మేల్కొలిపేలాగా డైలాగులు చెప్తూ సన్నివేశాలు పెడుతున్నాడంటే ఈ సినిమా ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. హిందువులు ఏమీ తెలియని వాళ్ళు, హిందువులు వెర్రిబాగులోళ్ళు, వాళ్ళు ఆచరిస్తున్నవన్నీ కూడా మూఢాచారాలు అనేలాగా ఈ సినిమా చూపిస్తూ ఉంది. ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంత దారుణంగా చూపించారంటే, ఒక అనాగరిక కుటుంబంలాగా చూపించారు. మడి ఆచారాలు ఏవైతే ఉంటాయో వాటిని అత్యంత దారుణమైనటువంటి కర్మలుగా చూపించారు. కథ విషయానికి వస్తే నయనతార ఇందులో ప్రధాన పాత్రగా పోషించారు. ఈ నయనతారకు బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లే. ఈవిడ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కనీసం చదవరా? కేవలం పేమెంట్లు, అడ్వాన్సులు వీటి మీద ఫోకస్ పెడతారా ఏంటి? మళ్ళీ ఇది ఒక 75వ చిత్రం ఆవిడికి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సంవత్సరానికి 10 సార్లు తిరిగేస్తూ ఉంటారు. బొట్లు పెట్టుకొని ఆరతులు ఇచ్చేస్తూ ఉంటారు. అదే ధర్మం పట్ల కనీస అవగాహన లేకుండా ఎలాగా? పేపర్లు తిరగేస్తున్నప్పుడు ఈ సన్నివేశం ఏంటి ఇంత వరస్ట్‌గా ఉంది? ఈ డైలాగ్ ఏంటి ఇంత కంపుగా ఉంది? ఇది నేను ఆచరిస్తున్నటువంటి ధర్మానికి విరుద్ధంగా ఉంది. కనీసం సెక్యులర్‌గా కూడా లేదని చెప్పి స్పందించాల్సిన అవసరం, కనీస నైతికత లేకుండా నటులు ఉన్నారు అంటే ఇంకా మనం ఎలా కంట్రోల్ చేయగలం ఇలాంటి విషయాన్ని చెప్పండి. ఇక సెన్సార్ బోర్డు విషయానికి వద్దాం. అది బోర్డులో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా ఉతికారేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ఒక్క సినిమానే కాదు, ఎన్ని సినిమాలు ఎన్ని రకాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా వదిలేస్తూ ఉన్నాయి ఈ సెన్సార్ బోర్డుకు సంబంధించినటువంటి టీం. అసలు వీళ్ళు సినిమాలను చూడరు, ఎప్పుడూ చూడరు. కేవలం వాళ్ళకు వస్తున్నటువంటి ఆ యొక్క లంచాల్ని మాత్రమే దండుకుంటారు. కాపీ రాగానే ఇక్కడ పెట్టి మాకేంటి అంటారు. లేకపోతే సినిమాని రఫ్గా ర్యాండమ్గా అలా చూస్తూ ఉంటారు. కొన్ని వందల సినిమాలు కదా, వీళ్ళెందుకు సినిమాలు చూస్తారు? అందులో భాగంగా ఏదో అలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేసి మామ అనిపించేసుకొని మాకేంటి అంటారు. అందులో ఉన్నటువంటి అభ్యంతరకర సన్నివేశాన్ని కత్తెర చేయాలి అనే బాధ్యత కూడా ఉండదు. పుట్టింది అందుకు కదా సెన్సార్ బోర్డు. దీన్ని నియంత్రించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసమైనటువంటి ఫోకస్ పెట్టాలి కదా, అబ్జర్వేషన్ చేయాలి కదా. ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు గొంతు చించుకోవాల్సిన అవసరం ఉంది భయ్య? అర్థం కావట్లేదు నాకు. ప్రతిసారి ఇలాంటి ఒక చెత్త సినిమా రావటం, అది ఎక్కడ హిందూ ధర్మాన్ని లేకపోతే భారతీయుల్ని తప్పుదో పట్టిస్తుందో అనే ఆవేదనతో ఇలాంటి వీడియోలు చేయటం, దానికి ఎంతో కొంత మదనపడటం. అసలు ఏ మతాన్నైనా సరే విమర్శించకుండా సినిమాలు తీయలేరా? జంధ్యాల గారు లేరా? మన మన పాత డైరెక్టర్లు లేరా? ప్రస్తుత డైరెక్టర్లు కూడా చాలా బాగా తీస్తున్నారే. హనుమాన్ చిత్రం వస్తుంది, త్వరలో రాబోతోంది. ఎన్ని సినిమాలు లేవు? ఎంతమంది డైరెక్టర్లు అద్భుతంగా మన సంస్కృతిని చూపించారు. సరే, మన సంస్కృతిని చూపించొద్దబ్బా, సినిమాని సినిమాలాగా తీయండి. ఏ మతాన్ని కించపరచాల్సిన అవసరం లేదు, ఏ మతాన్ని ఎత్తాల్సిన దించాల్సిన అవసరం లేదు కదా. అయితే ఇవన్నీ మాటలు వీళ్ళు పట్టించుకోరు. కానీ ఎందుకంటే వీళ్ళు అజెండాలో భాగంగా ఈ సినిమాను తీశారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు సినిమాని ఎప్పుడూ సినిమాలాగే చూడాలి అనే ఒక మూస ధోరణిలో ఉంటే మాత్రం ఇలాంటి విషయాలు మీకు గోచరం అవ్వవు. ఎందుకు అంటే ఇవి చాలా చాలా ఇన్డెప్త్గా, రీడ్ బిట్వీన్ ద లైన్స్గా మన మీద వదిలేసేటటువంటి విష బీజాలు. కాబట్టి ఒక సినిమా చూసేటప్పుడు నేను చెప్పే దృష్టికోణంలో చూడండి. ఆ మధ్య కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాకి సంబంధించి కూడా మాట్లాడినప్పుడు చాలామంది అన్నారు, అవును భయ్య, ఈ కోణంలో నేను చూడలేదు, అందులో కూడా చాలా దారుణమైనటువంటి యాంటీ హిందుత్వ ఎలిమెంట్స్ ఉన్నాయి అని మాకు ఇప్పుడు అర్థమవుతుందని చెప్పారు. ఎందుకు అలా చూడలేకపోతున్నారు? ఇక సినిమా విషయానికి వస్తే, నయనతార పాత్రధారి ఒక బ్రాహ్మణ కుటుంబంలో
గారాల పట్టిక అనమాట. చాలా చక్కగా హాయిగా పెరుగుతూ ఉంటుంది. నయనతార తల్లి తండ్రి ఇద్దరూ కూడా చక్కగా ఆచార పరంపరను కొనసాగిస్తూ ఒక ఆలయంలో ప్రసాదాలు తయారు చేసేటటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ నయనతార పాత్రకు సంబంధించి అంటే అన్నపూర్ణి ఈ పాత్ర పేరు. ఈ అన్నపూర్ణి తండ్రి ఆ విధంగా ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. చిన్ననాటి నుంచే వంటశాలలు, వంటలు, వాటి రుచులు వీటి పట్ల సాధారణ జనాలతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఆసక్తి, అనురక్తి కలిగి ఉంటుంది. అందులో భాగంగానే ఈవిడికి టేస్ట్ బడ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందరికంటే రుచిని పసిగట్టే గుణం ఎక్కువగా ఉంది అనేలాగా సన్నివేశంలో చెప్తారు. అంతవరకు బాగానే ఉంది. అంతేకాకుండా ఈ చిన్నారి కలలు కంటూ ఉంటుంది. ఏంటి అంటే భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ వంట మనిషి కావాలి, అదే చెఫ్ కావాలి అని కలలు కంటూ ఉంటుంది. అందులో భాగంగా ఆల్రెడీ భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తన డ్రీమ్ హీరోగా ఊహించుకుంటూ ఉంటుంది, అతని దగ్గర ఎప్పుడైనా పని చేయాలని చెప్పి. కథ చూస్తే మనకేమనిపిస్తుంది, హాయిగా ఉండే కథే కదా, నీట్గా నడిపేయచ్చు అనుకుంటాం. కానీ ఇందులో కూడా మతాన్ని జొప్పించి, ఆహారాన్ని జొప్పించి, వెజ్ నాన్ వెజ్ మధ్య క్లాషెస్ క్రియేట్ అయ్యేలానే కాకుండా మతాల మధ్య కూడా విభేదాలు సృష్టించేటటువంటి సన్నివేశాల్ని ఈ మేధావి నీలేష్ కృష్ణ రాశాడు. పేర్లు చూస్తేనేమో నార్మల్గా ఉన్నాయి, వీళ్ళు చేసేటటువంటి వ్యవహారాలు ఇవి. వీళ్ళందరూ ఇంకొక ఇష్యూను కూడా ఈ సినిమాలో కలిపారు, అంతర్లీనంగా ఉంచారు. ఏంటి అంటే అంటే తమిళనాడు ఒక ప్రత్యేక దేశంగా, లేకపోతే తమిళనాడు ప్రత్యేకముగా ఉండేలాగా ఆ సన్నివేశాలు రాసుకొచ్చారు. సౌత్ అంటేనే తమిళనాడు అన్నట్టుగా మాట్లాడారు. అంటే ద్రవిడవాదాన్ని కూడా ఈ సినిమా బలపరుస్తూ, హిందుత్వాన్ని హీనపరుస్తూ, ఇస్లాంని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి సినిమా. అంతేకాదు వెజిటేరియన్ని క్రిటిసైజ్ చేస్తూ మాంసాహారాన్ని ప్రోత్సహించేటటువంటి సినిమా. సరే, ఆహారం ఎవరిష్టం వారిది, ప్రత్యేకించి 10 సార్లు చెప్పుకోనక్కర్లేదు. కానీ ఒక వెజిటేరియన్ ఎవడైతే ఉన్నాడో వాడు ఒక అనాగరికుడు అనేలాగా ఈ సినిమాలో చూపించారు. ఒక మాంసం తినేవాడు మోడర్న్ బాయ్ లాగా చూపించారు. ఈ సినిమా హీరో వాడు ఉంటాడు, ఫరాన్ వాడి పేరు. వాడొచ్చి నయనతారకి, నువ్వు ఒక డార్క్ లైఫ్లో ఉన్నావు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ సైడ్, మీ అమ్మ నాన్న వీళ్ళెవరి మాటలు వినకు, ఇదిగో నేను చెప్తున్నాను, నేనే నీకు కృష్ణుణ్ణి అన్నట్లుగా మాట్లాడతాడు. వీడి మాటలు వింటేనేమో ఈ అమ్మాయికి జ్ఞానోదయం, హాయి, ఆనందం. తల్లిదండ్రులు చెబుతుంటేనేమో కంపరం. ఎన్ని 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 సీన్లలో ఎంత వరస్ట్ పెర్ఫార్మెన్సు, వరస్ట్ మాటలు, సన్నివేశాలు ఉన్నాయంటే మాటలతో చెప్పలేం. సరే, నీ సినిమా, నీ పెన్ను, నీ ఇష్టం వచ్చినట్లు రాసుకోవచ్చు, కానీ నువ్వెవడివి హిందూ ధర్మాన్ని హేళన చేయడానికి? నువ్వెవడివి భారతదేశాన్ని భాష ప్రాతిపదికన భౌగోళికంగా విభజించి ఒక రకమైనటువంటి అజెండాని ప్రజల మీద రుద్దడానికి? సినిమా ఏమన్నా టికెట్లు తీసుకోకుండా ఫ్రీగా వదిలేవనుకో, నీకు నచ్చినట్టు సినిమా సెన్సార్ బోర్డు ఎలాగో పనికిరాంది ఒకటి ఉంది కాబట్టి, వదిలేస్తుంది కాబట్టి ఫ్రీగా చూసి మేము మాట్లాడకుండా ఉండొచ్చు. అప్పటికి కూడా మేము మాట్లాడవచ్చు, టైం కేటాయిస్తాం కాబట్టి. ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేసింది. సినిమా విడుదలైనప్పటి నుంచి 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబ్బేసి అదే ప్రజల్ని మతాల పేరుతో విభజిస్తావా? ఒకసారి ఒక సన్నివేశం చూపిస్తా మీకు. శ్రీవారికి ప్రసాదం తయారు చేసే చోటు. లెట్స్ గో ఇన్సైడ్. నో 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 నో, మాకే లోపలికి అలౌడ్ లేదు. ఓన్లీ నైవేద్యం తయారు చేసే వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌడ్. సినిమా ఈ పూర్ణి ఎట్ ద ఏజ్ ఆఫ్ 13 అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ పూర్ణి అనే క్యారెక్టర్ తండ్రి ఒక ఆలయంలో వంటకాలు చేస్తూ ఉంటారు. అంటే శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టేటటువంటి ఆ బాధ్యత ఆయనపై ఉంటుంది. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పని చేస్తూ ఉంటారు. ఆ షాట్ని ఎలివేట్ చేస్తాడు. ఈ పాట, ఈ నేపథ్య సంగీతము కాసేపు వినంగానే ఈ సినిమా బాగానే ఉంటుందిలే, మరీ అలా ఉండదు అని అనుకోకండి. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోద్ది నరకడం, ఊచకోత స్టార్ట్ అయిపోతుంది. ఈ షాట్ ఎందుకు పెట్టాడు అంటే ఆయన నైవేద్యం వండే దగ్గర బీబీ నాంచారి కథ ఒకటి చెప్తాడు ఇక్కడ. బీబీ నాంచారి అని చెప్పి ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. This is B.B. Nanchari, one of the Govindu's wife. దిస్ ఈజ్ బీబీ నాంచారి, వన్ ఆఫ్ ది గోవిందుడి వైఫ్ అని ఆ సన్నివేశంలో పాత్రలు చెప్తాయి. ఎవడు చెప్పాడురా? ఏ పురాణ ప్రాశస్త్యం ఉంది, ఏ ప్రమాణం ఉంది, ఏ గ్రంథం ఆధారంగా చెప్తున్నావు? ఎవడో అంటిపెట్టించిన స్టోరీని హిందువులు విశ్వసించేలా చేసి ఏదో సెక్యులరిజమో లేకపోతే ఏ పాలకుడో పెట్టినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి లింకులు అవి. వాటికి పురాణ ప్రాశస్త్యము, సాక్ష్యాలు ఏమీ లేవు. సరే, బీబీ నాంచారి గురించి చెబుతున్నావు.
ఈ చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే సినిమా మొత్తం మీద దీనికి లింక్ అయి ఉంటుంది. ఆమె జస్ట్ బీబీ నాంజారీ కాదు అంటూ ఒక చిన్నపాటి కథను చెప్తాడు. ఏంటి ఆ కథ విందాం చూడండి. రియల్ నేమ్ ఇస్ సుల్తాని, డాటర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్. ముస్లిం? హౌ? శ్రీరంగం మీదకి మాలికాపురం దండెత్తి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వెంకటేశ్వరుని విగ్రహాన్ని తీసుకువెళ్లి ఢిల్లీ సుల్తాన్కి ఇచ్చాడు. అక్కడ ఉన్న సుల్తాన్ కూతురు సురదాని రంగణ్ణి విగ్రహంగా భావించకుండా వెంకటేశ్వరుడిగా భావించి ప్రేమించింది. ఆ పరిస్థితుల్లో శ్రీరంగానికి వెళ్లిన కళాకారుల బృందం ఢిల్లీ సుల్తాన్ని సంతోషపరిచి ఆ శ్రీనివాసుని విగ్రహాన్ని కానుకగా కోరి గ్రహించారు. మరునాడు ఉదయం రంగడు కనపడక ఆశ్చర్యపోయింది సురదాని. నిద్రాహారాలు పానీయం లేకుండా వ్యాధి బారిన పడింది. అది తట్టుకోలేని సుల్తాన్ ఆ శ్రీనివాసుడి విగ్రహాన్ని తీసుకురావడానికి దండెత్తి వెళ్లాడు. శ్రీరంగంలో ఉండే పెద్దవాళ్లు రంగడి విగ్రహాన్ని తిరుపతిలో దాచిపెట్టారు. వెతుకుతూ వచ్చిన సురదాని రంగడు లేకపోవడం చూసి మన గుడి ముందరే ప్రాణాలు వదిలి ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఐక్యమయ్యింది. ఆమె ప్రేమను మెచ్చుకున్న ఆ శ్రీనివాసుడు సురదానిని తన భార్యల్లో ఒకరిగా స్వీకరించి తులకనాచారి అనే పేరుతో తన సన్నిధిలోని స్థానాన్ని ఇచ్చాడు. ఆమెను గౌరవించే విధంగా ఆ శ్రీనివాసుని వస్త్రాన్ని ఆమెకు అలంకరించారు. రొట్టి వెన్న ఆ రోజు నైవేద్యం. నాట్ జస్ట్ అస్ హిస్టరీ. సో ఈ కథ మొత్తం విన్నారు కదా. ఇదొక కల్పిత కథ అని స్పష్టంగా అర్థమైపోతుంది. సరే, అంతా బాగుండే వరకు ఇలాంటి కల్పిత కథలను ఎంకరేజ్ చేయొచ్చు, కానీ ఎప్పుడైతే మన నెత్తి మీదుగా వస్తుందో వాటిని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ సన్నివేశం ఎందుకు పెట్టాడంటే, ఈ హీరోయిన్ పాత్రధారి ఒక ముస్లిం వ్యక్తిని ప్రేమాడుతూ ఉంటుంది. ఆ ప్రేమాడే ప్రాసెస్లో అతడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. అంటే ఒక క్లైమాక్స్ సన్నివేశంలో చేసేటటువంటి మోటివేషన్కి ఈ సన్నివేశం బీజం అన్నమాట. అంటే భగవంతుడే ఒక ముస్లిం మహిళని తన వద్దన పెట్టుకున్నాడంటే ముస్లిం ఆచారాలు కానీ ముస్లిం మహిళలు కానీ లేకపోతే ఆ విశ్వాసాలు కానీ ఎంత గొప్పవి అని చెప్పడానికి ఒరిజినల్గా ఈ కథానిక ఎందుకు వచ్చింది? అందరూ కలిసి ఉండాలి, హిందూ ఏంటి ముస్లిం ఏంటి, దేవుడు ఒక్కడే, అందరినీ ఆయన కలిపేసుకుంటాడు, నువ్వు ఏ ఆరాధనా భావంతో చూస్తే ఆ భావనతో ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు అని చెప్పేసి మన కాన్సెప్ట్. అది కాస్త ఈ విధంగా వాడుకోవడంలో సఫలీకృతమయ్యాడు ఈ డైరెక్టర్ అనే డాష్ గాడు. అలాగే సినిమా 8 నిమిషాలు 21 సెకండ్ల వరకు వెళ్తే అక్కడ ఒక సన్నివేశం ఉంటుంది. హిందువులు పరమ చాదస్తపరులు, అందులో బ్రాహ్మణులు ఇంకా చాదస్తపరులు, మడి ఆచారం అని చెప్పి ఇంకా అనాగరికులుగా ఉంటున్నారు అని చెప్పేసి ఎలివేట్ చేయడంలో భాగంగా ఇది ఒక సన్నివేశము. ఏంటి, బహిష్టు స్త్రీలు ఒకప్పుడు బయట ఉండేవాళ్ళు ఎందుకు అనడానికి చాలాసార్లు చాలా సందర్భాల్లో మన పెద్దలు చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ విషయాలన్నీ కూడా బహిష్టు స్త్రీలకు ముఖ్యంగా రెస్ట్ అవసరము, ఆమెకు సేవలు చేయాల్సినటువంటి టైము ఆ 5 రోజులు లేదా ఆ 3 రోజులు అని చెప్పి మన పెద్దలు నిశ్చయించి ఉండవచ్చు. సో ఎంత చూసినా కూడా దాంట్లో పాజిటివిటీయే కనిపిస్తోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఆ రూల్స్ ఎవరూ పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు అన్నీ కూడా ప్యాడ్స్ అని ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఎంతో అనుకూలంగా ఉంది స్త్రీలకు. ఆ రూల్స్ ఏమీ లేవు, అప్పుడు అవి లేవు కాబట్టి రూల్స్ పెట్టారేమో. కానీ ఇప్పటికీ ఉంటున్నట్లుగా ఈ నీలేష్ కృష్ణ అనే డైరెక్టర్ గాడు ఎలివేట్ చేయడానికి ట్రై చేశాడు. ఆ సీన్ ఏంటో చూద్దాం. శారదా, చాలా ఆకలిగా ఉంది, ఏం చేసావు? నేను ఇంటికి దూరంగా ఉన్నానండి. ఇంట్లోనే కదా ఉన్నావు, అదేమిటో లండన్ లో ఉన్నట్టుగా దూరం అంటున్నావు? అర్థమైందా సీన్? పళ్ళు రాలిపోతాయి గాడిద. కాసేపు మీరు అలా కూర్చోండి. అదొక సన్నివేశం, దీని గురించి నేను ఇంకెక్కువ మాట్లాడను. నెక్స్ట్ వచ్చేసి 15 నిమిషానికి వెళ్ళిపోదాం. చిన్నపిల్ల పెద్ద అవుతుంది, పెద్ద అయ్యాక ఆమె గోల్ ఏదైతే ఉందో మంచి చెఫ్ అవ్వాలని చెప్పేసి అందులో భాగంగా ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటుంది. అప్పుడు చోటు చేసుకున్నటువంటి సన్నివేశం ఏంటి? అక్కడే ఒక సన్నివేశం ఉంది. ఏంటంటే తండ్రి కూతుళ్ళు ఇద్దరూ కూడా ఒక మాంసపు కొట్టులు ఉంటాయి కదా, వాటి నుంచి పక్క నుంచి వెళ్తూ ఉంటే ఇతడి ఆచార పరంపర, ఇతడు వెజిటేరియను, ఆయనకున్నటువంటి ఆచారాలు బట్టి ఇప్పుడు మనకు నచ్చని వాసనని మనం చూస్తాము, చూడం కదా, ముక్కు మూసుకుంటాం కదా, అలాగే ఆయన కూడా చేస్తాడు. కానీ దాన్ని ఈయన ఎలా చూపించాడు? తండ్రికేమో ఆ వాసన పడనట్లుగా, బిడ్డకేమో ఆస్వాదిస్తున్నట్లుగా చూపిస్తాడు. జనరల్గా తల్లిదండ్రులు పిల్లలకు ఏమి నేర్పిస్తే అదే నేర్చుకుంటారు కదా, కానీ ఇందులో డిఫరెంట్గా చూపించాడు అనమాట.
అలా ఆ పాప వాసన ఆస్వాదిస్తూ ఉంటే దానికేమో ఈ తండ్రి అడ్డుపెట్టినట్టు. అంటే చిన్నతనం నుంచి తన ఆశలని అడియాసలు చేసేస్తున్న తల్లిదండ్రులుగా ఈ కుటుంబాన్ని చూపించటంలో ఎంతో శ్రద్ధ కనబరిచాడు ఈ నీలేష్ కృష్ణ గారు. సో ఒకరోజు వస్తుంది, ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి ఈ రిలేటెడ్ చదువుకు సంబంధించి అంటే తండ్రి వారిస్తాడు. వద్దు, ఇప్పుడు ఆ చదువులు నీకు సూట్ అవ్వవు, మన ఆచారాలు వ్యవహారాలు వేరు, నువ్వు గనక చెఫ్ అవ్వాలి అనుకుంటే మాంసాన్ని ముట్టుకోవాలి, పట్టుకోవాలి, వాసన చూడాలి, తినాల్సి వస్తుంది కూడా, ఇవన్నీ నువ్వు చెయ్యవని తెలుసు, కానీ నువ్వు అక్కడ నిలబడ్డమే నాకు ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారంలో ఇబ్బందులకు గురి చేయవచ్చు అని. ఇప్పుడు ఒక తండ్రి ఒక 50 ఏళ్ళు వచ్చినటువంటి ఆ తండ్రి ఒక పరంపరలో ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు సడన్గా ఇలాంటి ట్విస్ట్ ఒక బిడ్డ ఇస్తే కన్నబిడ్డ దాన్ని జీర్ణించుకొని మాట్లాడగలగాలి కదా, అవతల వ్యక్తికి టైం ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ బిడ్డ ఏది చేసినా రైటు, తల్లిదండ్రులు ఏది చేసినా రాంగ్ అనే కోణంలో అన్ని విషయాల్లోనూ చూపిస్తే ఎలాగా? ఇప్పుడు ఈ నయనతార పాత్ర, ఈ అన్నపూర్ణి అనే పాత్ర తను ఎంచుకున్నటువంటి డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే ఓకే అనాలి, మాంసం పట్టుకుంటానంటే ఓకే అనాలి, ముట్టుకుంటాను తింటానన్నా ఓకే అనాలి, ఆఖరికి ఫర్హాన్ అనే అన్యమతస్తుడిని పెళ్లి చేసుకుంటానన్నా కూడా ఓకే అనాలి. ఇన్ని రకాలుగా ఓకే అంటేనే గుడ్ ఫాదర్, అదర్వైజ్ ఆయన ఫాదరే కాదు, అలాంటి వాడు నీ జీవితాన్ని వెనక్కి లాగేసేవాడు అనేలాగా చూపిస్తున్నటువంటి ఈ సినిమా ఏ విషయాన్ని ప్రోత్సహిస్తోంది? డబ్బు దూరం నాకు సమస్య కాదు. చెఫ్ అవ్వాలంటే నువ్వు మాంసం వండడం నేర్చుకోవాలి, అది రుచి చూడాలి. అదంతా నువ్వు చెయ్యవని నాకు తెలుసు, కానీ అక్కడికి వెళ్ళి నిలబడ్డమే మహాపాపం. అదంతా నువ్వు ఆలోచించలేదు, అందుకే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఆ ఫ్యామిలీ ఆరంభం నుంచి మాంసాహార కుటుంబం అయిందనుకోండి, ఇది పెద్ద ఇష్యూ కాదు, ఇలా మాట్లాడితే తప్పు పట్టవచ్చు. ఫస్ట్ నుంచి వాళ్ళు ఫాలో అయ్యేది వెజిటేరియన్ ప్రాసెస్ కదా, బ్రాహ్మణులు కదా వాళ్ళు, హిందూ ధర్మంలో బ్రాహ్మణులు. వాళ్ళు ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు? ఇలా ఉండటాన్ని అనాగరికమో లేకపోతే పిల్లల్ని అణచివేసే, వాళ్ళ హక్కులను అణచివేసేటటువంటి తత్వమో అని చూపించడంలో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి చెప్పండి? 16 నిమిషాల 38 సెకండ్లకి హీరో ఫరాన్ గడ్ ఎంట్రీ అవుతాడు. నక్క చూడండి ఎలా ఎంటర్ అవుద్దో అలా ఎంటర్ అవుతాడు. నాకైతే నక్కలాగా కనిపించాడు. సో ఇప్పుడు తల్లిదండ్రులు వారిస్తూ ఉన్నారు కదా, ఆమె యొక్క లక్ష్యాల్ని చేరుకోకుండా ఆమెను అడ్డు పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని మార్చడానికి ఎవడో ఒకటి రావాలి కదా, వాడే హీరో. ఈ హీరో పేరే ఫరాన్. ఇలా ఒక దొంగచాటుగా చొరబడి వచ్చిన దొంగలాగా సినిమాలో ఎంట్రీ ఉంటుంది మనోడిది. క్యాటరింగ్కి ఫరాన్ రారా లోపలికి రా. ఫరాన్ రారా లోపలికి రా అని గౌరవ మర్యాద. నువ్వెందుకు క్యాటరింగ్ లో? ఇప్పటికే మీ అమ్మా నాన్న చెప్పింది విని ఇన్నేళ్ళు వేస్ట్ చేసుకున్నావు. ఇక నుంచైనా వాళ్ళు వీళ్ళు చెప్పారని కాకుండా నీ మనసు ఏం చెప్తుందో అది మాత్రం. చూసారా, ఇప్పటికే మీ అమ్మా నాన్న చెప్పింది వేస్ట్ చేసుకున్నావు వాళ్ళ మాటలు విని. ఇప్పటికైనా సరే నీ గురించి నువ్వు ఆలోచించు. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అంట, అమ్మ నాన్న చెప్పిన మాటలు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు ఎలా అవుతాయి? అలా ఒక విత్తనం వేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వీడేమో హీరో, తల్లిదండ్రులేమో విలన్ అన్నట్లుగా హీరోయిన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. అలా కట్ చేస్తాడు డైరెక్టర్. ఇక్కడ డైలాగ్ చూడండి. నేను పుడుతూనే షెఫ్ అయ్యే యోగాన్ని కోల్పోయాను. పుట్టుక గురించి కూడా ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీగా పుట్టటము ఆవిడ పాపము, అంటే హిందువులుగా పుట్టడం అనేది పాపము కోణంని బ్రాహ్మణ అనే పేరుతో చేయడం వల్ల కుల విభజన జరిగిపోయి ఆటోమేటిక్గా హిందువుల్లో యూనిటీ ఉండదు అనేది పాయింట్. పుట్టుకతోనే ఆవిడ యోగ్యత కోల్పోయిందంట. ఏంటి? చెఫ్ అవ్వడానికి. ఎంతమంది బ్రాహ్మణులు లేరు వంటపుట్లు? ఎంతమంది లేరు చెప్పండి? ఎన్ని పాకశాలలు లేవు అద్భుతమైనవి? కానీ పూర్తిగా విరుద్ధంగా ఇక్కడ సన్నివేశం. పుట్టుక గురించి కూడా దోషముగా ఈ సినిమాలో చూపించారు. బ్రాహ్మణులుగా పుట్టడం, హిందువులుగా పుట్టడం కూడా పాపం. దానికి ఈ ఫరాన్ గారి డైలాగ్ ఎలా ఉంటుంది? పుట్టుకతోనే అందరూ అర్హతలతో పుట్టిరు పూర్ణి. పుట్టుకతోనే అర్హతలతో పుట్టరు, వీడొక్కడు మాత్రం అన్ని అర్హతలతో పుట్టాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు సినిమా చివరి వరకు. ఆ తర్వాత నెక్స్ట్ సన్నివేశంలో ఏముంటుంది? ఇప్పుడు ఇవి ఫరాన్ గారు చేసినటువంటి మోటివేషన్లో భాగంగా మేడం గారు అన్నపూర్ణి, పేరేమో అన్నపూర్ణి, మేడం గారు ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులకి MBA చదువుతున్నానని చెప్పేసి మోసం చేసి అదే దాంట్లో ఇంకో బ్రాంచ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఏదో ఉంటుంది, దాంట్లో జాయిన్ అవుద్ది. అందులో ఈ ఫరాన్ గారు కూడా ఉంటాడు. పక్కపక్కనే కూర్చునే పరిస్థితి. అది ఒక ఆర్ట్గా చూపిస్తారు. అంటే తల్లిదండ్రుల్ని మోసం చేయడం ఒక ఆర్ట్.
వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఆలోచనలకు విరుద్ధంగా వెళ్ళిపోవడం ఒక ఆర్ట్. ఈ నీలేష్ కృష్ణ గారు ఒక ఆర్టిస్టు. అది మనం సినిమా చూడాలి, చూసి మనం ఏం అనకూడదు. ఏమైనా అన్నామంటే మళ్ళీ మనం పాపిస్టు. అంతేకాదు, తల్లిదండ్రుల్ని పిలవాలని చెప్పేసి కాలేజీలో ఏదో ఒక మీటింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటి సన్నివేశం కూడా ఉంటుంది. ఆ టైంలో తండ్రిని మార్చేస్తుంది మేడం గారు. అంటే ఈవెన్ నాన్నను కూడా మార్చేసే అంత సద్గుణవతి ఈ పాత్ర అనమాట. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి, ఆదర్శప్రాయంగా తీసుకోవాలి. లైఫ్లో ఒక లక్ష్యాన్ని చేరాలంటే ఇన్ని మోసాలు ఇన్ని ఘోరాలు చేయాలా అనిపించగా మానది ఈ సినిమా చూశాక. ఇక 26వ నిమిషం దగ్గర ఒక సన్నివేశం ఉంటుంది, హౌ టు కట్ చికెన్. అది ఈమెకి నేర్పించే ప్రాసెస్లో భాగంగా అక్కడ ఆ సన్నివేశాన్ని నేను మాటలతో వర్ణించలేనబ్బా, ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. ఇప్పుడు చిన్నతనం నుంచి ఈవిడికి అవేమీ అలవాటు లేదు. సరే, వృత్తిలో భాగంగా అక్కడ ఆ ఫస్ట్ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ చికెన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా కట్ చేయాలి నైస్గా, అలాగే కట్ చేసే ముందు దాన్ని టచ్ చేయాలి, ముక్కు దగ్గర పెట్టుకొని బాగా పేల్చాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆ సీన్ దగ్గర ఈ ఫరాన్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతా భలే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆమె ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా, వీడు సైకోగాడ్లా ఉంటాడు ఈ సినిమాలో. ఆమెమో ఇబ్బంది పడుతూ ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఆచార పరంపర వేరు, ఎప్పుడు చూసినా వెజ్, ఆ పులిహోర, సరే ఆ బ్రాహ్మణ సంప్రదాయంలో ఉన్నటువంటి వంటకాలు అవి వాటి వాసనలు సడన్గా ఆవిడికి కంపనం కలిగించేటటువంటి ఒక పరిస్థితి వస్తే దాన్ని మనోడు కిక్కి కిక్కి కుక్కు కుక్కు అని నవ్వుతూ ఉంటాడనమాట. అది చూసి మనకెంత అసహనం కలుగుతుందంటే, ఏంటి ఇలాంటి సన్నివేశాలని కూడా నార్మలైజ్ చేసేసి ఈజీ థింగ్ చేసేసి మాంసాహారాన్ని చాలా ఫ్రెండ్లీగా చూపించడంలో ఆంతర్యం ఏమిటి మనం ఆలోచించాలి కదా. ఇదిగో పూర్ణి కమ్ కట్ ది చికెన్ ఇంటూ 8 pieces. షెఫ్ వాడు పిలుస్తున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు. పర్లేదు రా. షెఫ్ నేను వెజిటేరియన్. సో వాట్, నేను తినమన్నానే ఏంటి, కట్ చేయమనే కదా అన్నాను. ఇది సిలబస్ టాపిక్, పాస్ అవ్వాలంటే వచ్చి కట్ చేయి. ఫరాన్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్ మీరు సినిమా చూడండి, తప్పులేదు. ఈ సినిమా చూస్తే ఎంతటి ప్రమాదకర రీతిలో మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఉన్నారో అర్థమవుతుంది. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, భారత్లోనే బెస్ట్ చెఫ్ అవ్వాలి అంటే మాంసం తినాలి, మాంసం కొయ్యాలి, పంది మాంసం తినాలి, కుక్క మాంసం తినాలి, గాడిద మాంసం తినాలి అన్నట్లుగా ఉంటుంది ఈ సినిమా. మాంసం తినాలి, మ్యాటర్ ఇక్కడ మాంసం తినడం అన్నమాట. వెజిటేరియన్ అనాగరికం. సపోజ్ మనకి జబ్బు చేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడు, ప్రస్తుతానికి నువ్వు ఈ మధ్య మాంసాలు పక్కకు పెట్టు అంటాడు. ఫస్ట్ మాంసం పక్కకు పెట్టు అంటాడు. అవునా? వాడిని కూడా అనాగరికుడిగానే చూస్తారా మరి? పైగా సదరు హీరో నుంచి ఇక్కడ ఒక వాక్ వస్తుంది, ఏంటో కూడా చూపిస్తాను చూడండి. సినిమాలో ఇది ఒక ప్రమాదకరమైన సన్నివేశం నా దృష్టిలో. ఆమె ఇంకా తప్పక చికెన్ కట్ చేయడానికి వస్తుంది. ఆ కట్ చేసే ప్రాసెస్లో మూర్చబోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఆవిడ పరిస్థితి అలాంటిది. ఇక నేను చెయ్యలేను అనే ఒక పొజిషన్కి వచ్చాక ఇప్పుడు మోటివేషన్ స్టార్ట్ చేస్తాడు సార్. ఆ మోటివేషన్ ఎలా ఉంటుందంటే చూస్తే మనకే మోటివేట్ అయిపోవాలనిపిస్తుంది. శ్లోకాలు చదువుతాడు, అయ్యప్ప భక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. చూద్దాం, దీని మొత్తం సీన్ పెడితే కాపీరైట్ వేస్తాడుగా, ట్రై చేద్దాం. మనం కాపీరైట్ కాకుండా ఉండేందుకే ఈ వీడియోని ట్రై చేస్తా. అయితే అయింది, తర్వాత సంగతి. మా నాన్న నేను పెరిగిన పద్ధతి అన్నీ మర్చిపోయి చికెన్ ముట్టాలని కూడా అనిపించలేదు. పూర్ణి, ఒక షెఫ్ తన ఇష్టాలని పక్కన పెట్టి గెస్ట్కి నచ్చినట్టు వండటమే ఎథిక్స్. చాలా మంది శబరిమలకి మాల వేసుకున్నా సరే మాంసం గుట్లో పనిచేస్తారు. ఈవినింగ్ ఇంటికి వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటారు. చూసారా ఎంత సౌలభ్యంగా మన యొక్క విషయాలనే వాడేసుకుంటున్నాడు. ఎక్కడ తన మత విశ్వాసాలకు సంబంధించి వాడాలో, ఎక్కడ హిందూ మత విశ్వాసాలకు సంబంధించిన ఉదాహరణలు వాడాలో ఈ డైరెక్టర్ బాగా తెలుసు. అందులో బాగా సక్సెస్ అయ్యాడు. ఇక్కడ అయ్యప్ప భక్తులు ఒకవేళ వృత్తిపరంగా మాంసం కొట్టులో పనిచేస్తున్నారో లేకపోతే మాంసం కొడుతున్నారో అనుకుందాం, వాళ్ళు తినరు. అలాగే చాలా వరకు ఈ మధ్య అయ్యప్పలు ఏం చేస్తున్నారంటే ఆ 40 రోజులు ఆ పని కూడా చేయట్లేదు. సరే, అది ఉపాధి, జీవితంలో అది మనం చేయకపోతే జీవనభృతి అవ్వదు అంటే అయ్యప్ప సాక్షిగా ప్రణమిల్లుతూ క్షమార్హముగా భావిస్తూ, అంటే అదొక దోషపూరితమైనటువంటి చర్య కానీ తప్పట్లేదని చెప్పి ఈశ్వరార్పణ భావంతో ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉంటారు. అలా అని తినరు కదా, కానీ ఇక్కడ తినిపిస్తాడు కూడా కొన్ని సందర్భాల్లో. మరి అప్పుడు అయ్యప్ప భక్తులకు సంబంధించిన ఉదాహరణ ఏమైంది? ఇదే మెట్లెక్కుతూ దిగుతూ ఉన్నటువంటి సన్నివేశంలో ఒక డైలాగ్ కూడా, రామాయణాన్ని కూడా చెప్తాడు. అదేంటో చూద్దాం. మనం చేసే పనికి భక్తికి సంబంధం లేదు, నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. మనం చేసే పనికి భక్తికి సంబంధం లేదంటాడు కదా. పతాక సన్నివేశం క్లైమాక్స్లో భక్తికి ముడి పెడతాడు. ఎవడి దరిద్రుడు నీలేష్ కృష్ణ. మనం ఇక్కడ పాత్రధారుల్ని మనం తిడుతుంటే దాని అర్థం డైరెక్టర్ని తిడుతున్నట్టు. వాడే రాశాడు ఈ కథ,
కథనము మాటలు అన్నీ వాడే రాశాడు కాబట్టి ఆ నీచుడిని మనం అంటున్నట్టు. ఇక్కడొక మాట క్లైమాక్స్కి వచ్చేసరికి మారిపోతుంది. ఎన్ని హిపోక్రసీలో ఈ వీడియోలో. తౌ తత్ర హత్వా సదుర మహామిరికాన్ ఆదాయం ఏతియాం ద్వా. కొంచెం అమెరికా ఇరాన్ ఏదో అంటున్నాడు కానీ ఒరిజినల్గా ఆ శ్లోకం కూడా తీసుకుందాం. తౌ తత్ర హత్ర వాడేం మాట్లాడుతున్నాడు చూద్దాం. తౌ తత్ర హత్వా సదుర మహామిరికాన్ ఆదాయం ఏతియాం ద్వారిదం బుపుక్షితౌ. వాల్మీకి రామాయణంలో చెప్పారు, వనవాసంలో ఆకలేసినప్పుడు రామలక్ష్మణులిద్దరూ 4 జంతువుల్ని వేటాడి సీతతో కలిసి భుజించారట. వాల్మీకి రామాయణంలోని అయోధ్యకాండలో ఈ విషయం ఉంది. విష్ణు అవతారమేగా రాముడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్డెప్త్ మాట మాట్లాడుకోవాలి అంటే వాడు ఒక శ్లోకం వచ్చిరని శ్లోకం చెప్పేసి దాని భావం వాడికి నచ్చింది చెప్పేస్తే నోరెల్లబెట్టి చూసేటటువంటి పాత్రధారిగా ఇక్కడ హిందూ స్త్రీ కనిపిస్తూ ఉంది. అంటే కనీసం తన ధర్మం గురించి తనకు తెలియకపోవటం వల్లే కదా ఈ అగత్యం ఏర్పడింది. పైగా దేవుడే తిన్నప్పుడు నువ్వు తినడానికి ఏముంది? ఇప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు, నువ్వెత్తు. దేవుడు ఎత్తగలిగింది లేనిది నువ్వెందుకు చేయట్లేదు? రాముడు కొన్ని 100 బాణాలు తన ఒంటికి తగిలించుకొని నిలబడి పోరాడతాడు, నువ్వు కనీసం ఒక సూదితో గుచ్చుకో. ఎందుకు కంపారిజన్స్, ఏదో కంపారిజన్స్? అయినా కూడా ఈ అయోధ్యకాండలో ఈ శ్లోకము దాని అర్థం ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఏమన్నాడు వీడు? రామాయణంలో అయోధ్యకాండలో ఉందండి. కరెక్టే, అయోధ్యకాండలో ఉంది, ఇదే శ్లోకం ఉంది. కాకపోతే వీడు అమెరికాను ఏదో అన్నాడు కదా, అమెరికా ఇరాను కాదు. ఎగ్జాక్ట్గా ఏముందో నేను చదువుతాను. మీరు కూడా గీతా ప్రెస్ మనకి ప్రామాణికం కాబట్టి గీతా ప్రెస్ అందించినటువంటి శ్రీమద్ రామాయణము వచన సహితము అయోధ్యకాండ పేజ్ నెంబర్ 487 సర్గ 52, 52లో 102 శ్లోకం. ఓకేనా? తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్ వరాహమృష్యం వృషతం మహారురుం. ఇంతవరకే చెప్పొదిలేశాడు. ఆదాయ మేధ్యం త్వరితం బుభిక్షితౌ వాసాయ కాలే యయతుర్వ నస్పతిం. ఇది శ్లోకం. దీని మీనింగ్ ఏంటంటే రామ లక్ష్మణులు ఇరువురును ఆ వనములలో క్షత్రియ ధర్మమును అనుసరించి, ఏ ధర్మమును? క్షత్రియ ధర్మమును అనుసరించి ఆశ్రమవాసులకు హానిని గూర్చునట్టి అడవి పందులు, మనుబోతులు, కొమ్ముల దుప్పులు, చారల దుప్పులు అను చతుర్విధ మృగములను వేటాడిరి. వాళ్ళు క్షత్రియులు. యధవ చదువుకో. సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరిరి. ముందు వేటాడారు, తర్వాత సాయం సమయమున రిటర్న్ అవుతూ పవిత్రమైన కందమూల ఫలములు అన్నాడు. ఇక్కడ ఆదాయ మేధ్యం, ఇక్కడ మేధ్యంని మాంసంగా వక్రీకరించి చెబుతున్నాడు ఈ దుర్మార్గుడు. మేధ్యం అంటే శుద్ధమైనది, పవిత్రమైనది అని అర్థం. పవిత్రమైన కందమూల ఫలములను తీసుకుని రాముడు సీతతో సహా ఒక చెట్టు నీడకు చేరారు. ఎందుకు అంటే భుజించడానికి. ఏమి? కందమూల ఫలములు. వేట ఎందుకు ఆడారు? రక్షణకు, ఆశ్రమవాసులకు రక్షణ చేకూర్చడానికి వేటాడారు. ఆ జీవులకు ముక్తి కలిగించేశారు అంతే. అవి తీసుకొచ్చి కాల్చుకొని తిన్నారని ఎక్కడెక్కడ లేదు. కానీ వీళ్ళు దీన్ని తీసుకొచ్చి ఎంత దారుణంగా వక్రీకరించారు చూడండి. కావాలంటే మీరు స్క్రీన్ మీద చదవచ్చు, 10 సార్లు చదవండి, ఎక్కడైనా వీడు చెప్పినటువంటి మీనింగ్ వస్తుందా? అలాగే ఇదే సన్నివేశంలో శివపుత్రుడు మురుగన్, భక్త కన్నప్ప వీళ్ళ స్టోరీస్ కూడా చెప్తున్నాడు. భక్త కన్నప్ప గురించి మాట్లాడుతున్నావు కదా, మరి భక్త కన్నప్ప ఏం చేశాడు? తన కన్ను పీకి శివుడికి పెట్టాడు. నువ్వు పెట్టురా. ఒకటితో కంపేర్ చేసుకుంటే కనీసం వాళ్ళు ఉన్న సగం గుణగణాలైనా నీలో ఉండాలి. కంఫర్టబుల్గా నీకు నచ్చినవి మాత్రమే తీసుకోవడానికి నువ్వెవడివి? విశ్వాసం మీద నీకు నమ్మకం లేనప్పుడు, ఈ ఆచారాలనేవి నీకు అనాగరికమైనప్పుడు, మళ్ళీ అవే ఉదాహరణల్ని, ఆయా ధర్మంలోని ఉదాహరణల్ని తీసుకొని చెప్పడానికి సిగ్గనిపించాలి ఫస్ట్. అంటారు కదా, వేదాల్లో యేసు, వేదాల్లో అల్లా, ఎలాగైతే చెప్తారో ఇది అంతే. ఇప్పుడు మీ సిద్ధాంతం సత్యమైనదని నిరూపించుకోవడానికి మీ యొక్క ధర్మ గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే ప్రూవ్ చేసుకోవాలి. మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా మేమే అవసరమా? అక్కడితో అక్క ఇంకేం చెప్తాడు? మా అమ్మ బై బర్త్ వెజిటేరియన్, కానీ ఈ బిర్యానీ చాలా బాగా వండుతుంది అని చెప్తాడు. ఇట్లా పలు కోణాల్లో ఆ అమ్మాయిని మోటివేట్ చేసేటటువంటి సందర్భం ఇది. వాళ్ళ అమ్మగారికి సంబంధించి వెజిటేరియన్ అని చెప్పాడు, ఆమె బిర్యానీ బాగా చేస్తుందని చెప్పాడు, చాలా బాగా చేస్తుందని చెప్తున్నాడు. దీని లింకు పతాక సన్నివేశంలో మనకు కనిపిస్తుంది. కట్ చేస్తే మేడం గారు జూలు విదిలిచ్చిన సింహంలాగా రెడీ అయిపోతారు. వెళ్ళి పదునైన కత్తి తీసుకొని చకచక అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ చికెన్ ఉందో దాన్ని కొడుతుంది అనమాట. వెరీ గుడ్,
మారిపోయిందనమాట, మారు మనసు పొందింది ఆహారం విషయంలో. ఈ సీన్ చూడండి. అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఫ్రెండ్స్ అందరూ అక్కడ హోటల్, వెజ్ హోటలా నాన్ వెజ్ హోటలా అని డిసైడ్ చేయాలి. ఆ చేసే ప్రాసెస్లో భాగంగా ఇద్దరు మాల వేసుకుని ఉంటారు. ఆ మాలధారణలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళని తీసుకువెళ్ళి మంచిగా మాంసం భుజించేటటువంటి సన్నివేశం. సహచారిణి లైఫ్ ఇస్ చికెన్ టేస్టెడ్, లైఫ్ ఇస్ ఫిష్ రోస్టెడ్, లైఫ్ ఇస్ డిష్ టేస్టెడ్. ఇక్కడ అయ్యప్ప స్వాముల్ని కూడా అవమానించినట్లేగా. మాల వేసుకున్న వాళ్ళు వెజిటేరియన్గా ఉండాలి. అంతకుముందే అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి ఉదాహరణ తీసుకొని మేడం గారిని మోటివేట్ చేశాడు కదా. మరి అదే ఫ్రెండ్స్లో ఒకరిద్దరు మాల వేసుకుంటే వాళ్ళని తీసుకెళ్ళి మాంసపు ఆహారం ఎందుకు పెట్టి వాళ్ళకి ఆకులేం వేయకుండా వాళ్ళేమో టెంప్ట్ అయ్యేలాగా చూపించి, అంటే మాలలో ఉన్నా కూడా టెంప్ట్ అవుతారని ఇన్ని రకాలుగా హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారా మీరు? ఏమొస్తుందరా మీకు? ఎవడి మానా నాడు ఉండొచ్చు కదా. నెక్స్ట్ సన్నివేశం వచ్చి ఫరాన్ ఇంట్లోకి అన్నపూర్ణి వెళ్తుంది. అక్కడ భుజిస్తుంది. సామూహిక భోజనం లాగా అనమాట. ఒక పెద్ద ఆకులోన బిర్యానీ వేసి గుడ్లు వేసి తింటూ ఉంటుంది. మారు మనసు పొందింది. అమేజింగ్ ఆంటీ. ఫరాన్ చెప్పింది నిజమే. ఏమన్నాడు? నేను ఎప్పుడు బిర్యానీ చేసినా అందులో ఏదో మిస్సింగ్, మా అమ్మ చేసినట్లేదు అనేవాడు. పిల్లలందరూ వాళ్ళ అమ్మ చేసిన వంటలే ఇష్టపడతారు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్తారు? చెఫ్ అవ్వాలంటే మాంసం వండాలి, తినాల్సిన అవసరం లేదని చెప్తారు. కానీ ఇప్పుడు ఆ మాంసం లేకపోతే పూట గడవదు అన్నట్లుగా ఆ పాత్ర తయారైపోయింది. అలాగే ఈ ఫరాన్ అనే పాత్ర తన తల్లి గురించి ప్రతిసారి పొగుడుతూ ఆమె బిర్యానీ చేస్తే బాగుంటుందని ఎందుకంటాడంటే ఫైనల్ క్లైమాక్స్లో మనకు అర్థం అవుతుంది అనమాట అసలు మ్యాటర్. దీని అర్థం ఏంటంటే స్నేహాలు వాటి దుష్ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే బొక్కబోర్లా పడేది ఎవరు అంటే మీరే చెప్పాలి. ఇక 47వ నిమిషం దగ్గరికి వచ్చేసరికి ఈమెకి పెళ్లి నిశ్చయం అవుతుంది. ఎందుకంటే తండ్రికి తెలిసిపోతుంది తిను చదువుతున్నది MBA కాదు, ఏదైతే ఒక తనకు నచ్చినటువంటి హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో చెఫ్ అవ్వాలని చెప్పేసి దానికి సంబంధించిన కోర్సు అవుతుందని తండ్రికి తెలియగానే ఒక సంబంధాన్ని తీసుకువచ్చి వివాహాన్ని నిశ్చయం చేస్తాడు. అయితే అదే రోజు ఫర్హాన్ పాత్ర ఒక కిటికీలోంచి దూకి ఏమున్నటువంటి రూమ్లోకి వచ్చి, ఇదిగో ఈ జీవితం నీకు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు కనుక నువ్వు బయటకు రాకపోతే నీ జీవితం అంతా అంధకారంలోకి వెళ్ళిపోతుంది, నీ లక్ష్యాలను చేరలేవని. తెలివిగా ఏం చేశాడంటే ఇక్కడ డైరెక్టరు కేవలం ఒక ఫర్హాన్ అనే పాత్రతోనే ఇవన్నీ చెప్పిస్తే అది ఎక్కడ రాంగ్ వేలోకి వెళ్ళిపోతుందో జనాలు పసిగట్టేస్తారని చెప్పి ముస్లిం క్యారెక్టర్ ద్వారా చెప్తే చెల్లదు కాబట్టి ఈమె బామ్మ అంటే అన్నపూర్ణి పాత్రధారి బామ్మ పాత్రతో ఈమెకి పంపించే ఏర్పాట్లు చేస్తాడు మోటివేట్ చేసి. పీటల మీద కూర్చోవడానికి కాదు, చెన్నైకి ముహూర్తానికి టైం అయింది. ఆమె మాట్లాడిన మాటలు కూడా ఎంత దారుణంగా ఉంటాయంటే, జీవితంలో అన్నీ కోల్పోయాను నేను, నువ్వు కూడా నాలా అవ్వకూడదని చెప్పేసి ఆ బామ్మ మాట్లాడేలాగా చేస్తుంది. అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు అన్నీ కోల్పోయేవాళ్ళు అనేలాగా ప్రొజెక్ట్ చేశాడు. పీటల మీద కూర్చోవడానికి కాదు, చెన్నైకి. ఈ పెళ్లి వల్ల నీ జీవితం ప్రారంభమయ్యేది కాదు, పూర్తిగా ముగిసిపోతుంది. వెంటనే బయలుదేరు. ఏమిటే ఆలోచిస్తున్నావు? ఒకటి గుర్తు పెట్టుకో, రేపే నువ్వు గెలిస్తే ఈ ఊరు నేను అప్పుడే చెప్పాను రంగరాజు కూతురు తెలివైనది అంటుంది. ఒకవేళ నువ్వు ఓడిపోతే నేను అప్పుడే చెప్పాను రంగరాజు కూతురికి ఇవన్నీ సరిపడవు అంటుంది. నువ్వేం చేసినా అప్పుడే చెప్పాను, అప్పుడే పద్ధతులు ఆచారాలకి కట్టుబడి అంటుంది. నువ్వేం చేసినా అప్పుడే చెప్పాను అనే మాట మాత్రమే వినిపిస్తుంది. ఈ విధంగా ఆలోచిస్తే ఏ పనులు చేయలేవు. ఈ పద్ధతులు ఆచారాలకి కట్టుబడి నేనేం సాధించాను? వెలిసిపోయిన చీర, మడికట్టు, అటక మీద పెట్టిన వస్తువులా బతుకుతూ ఉన్నాను. ఇదంతా ఎవరో నన్ను బలవంత పెట్టింది. కారణం ఏమిటో తెలియకుండా కట్టెలా నిలబడ్డాను. మరి నాన్న బామ్మ 50 సంవత్సరాల క్రితం నేను నీ పరిస్థితిలోనే ఉన్నానే. నాకు భరతనాట్యం అంటే ప్రాణం. సో అలా తన బామ్మ జీవితం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది అని చెప్పించి నీ జీవితం అలా కాకూడదని చెప్పి మెల్లగా ఇక్కడ ఆ పక్కనున్న ఏదైతే పాత్ర ఫర్హాన్ పాత్ర ఉందో దాని మీదకి మొత్తం నెట్టేయకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్. అలాగే ఈ బామ్మ పాత్ర
చెప్పేటటువంటి మాటలు విన్నారు కదా. నేను ఇంకేం చెప్తాను దానికి, ఎన్ని విధాలుగా రియాక్ట్ అవ్వాలి, ప్రతి సన్నివేశంలో ఇలాగే ఉంది. ఆ విధంగా అక్కడ నుంచి అన్నపూర్ణి ఈ మోటివేషన్ స్పీచ్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఒక మనిషి మంచి చేయడానికి 100 చెప్పినా వినడు, చెడు చేయడానికి మాత్రం ఎవరో ఒకరు నర్మగర్భంగా 4 చెత్త వాక్యాలు చెప్పినా మంచివిగా మలుచుకొని వినేస్తారు. ఇది మానవ నైజం. సో అందులో కొంచెం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సినిమాలో ఎక్కడ పడితే అక్కడ తమిళవాదాన్ని వినిపిస్తూ ఉంటాడు. తమిళ అంటే ఒక ప్రత్యేక కల్చరు, ప్రత్యేక దేశం అన్నట్లుగా మాట్లాడుతూ ఆ డైలాగులు కూడా జొప్పించాడు. అలా ఇంటి నుంచి పారిపోయిన ఆమె డ్రీమ్ హీరో అయినటువంటి ఒక పెద్ద షెఫ్ దగ్గర జాయిన్ అవుతుంది. ఆవిడ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఆ చెఫ్ కొడుకే ఆవిడ మీద ఒక దాడికి ప్రయత్నిస్తాడు. అందులో భాగంగా ఆవిడ తన టేస్ట్ బడ్స్ని కోల్పోతుంది. ఏది తిన్నా రుచి ఉండదు. రుచి గ్రహించలేని పరిస్థితిలో ఒక పెద్ద కాంపిటీషన్లో పాల్గొవాల్సి వస్తుంది. పాల్గొన్నాక ఎలా ఆమె ఆ రౌండ్స్ అన్నిటి కూడా దాటి గెలిచింది అనేది సినిమా అంతా కూడా సాగుతుంది పతాక సన్నివేశంలో. తను ఎందుకు అలా చేస్తోంది? ఒరే రంగరాజా, ఇప్పుడు వద్దురా. లేదు, నాకు ఇది అనుమానంగా ఉంది. అయితే యాక్సిడెంట్ అయిపోయి బెడ్ మీద పడున్నటువంటి ఈ నయనతార పాత్ర తల్లిదండ్రులు చూడడానికి వస్తారు. ఏంటి ఇంత చేసినా కూడా ఈ పాత్ర తనను వదిలేసి వెళ్ళిపోయినా కూడా, కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా కన్న కూతురు కాబట్టి వస్తే, ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా, మీ కడుపు చల్లబడిందా, ఇప్పుడు నేను టేస్ట్ కూడా చూడలేను, నా జీవితం నిజంగానే కోల్పోయాను అని తల్లిదండ్రుల మీద పడి ఏడవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు తనకు నచ్చిన జీవితం కోసం తను పారిపోయి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన ఆవిడ ఏదో కారణాల రీత్యా యాక్సిడెంట్కి గురయ్యి టేస్ట్ బడ్స్ని కోల్పోయింది. దానికి కూడా తల్లిదండ్రుల మీద పడి ఏడవడమే. ఏ విధంగా చూసినా తల్లిదండ్రుల మీద ద్వేషం నింపడమే ఈ పాత్ర ద్వారా డైరెక్టర్ లక్ష్యం. ఈ బామ్మ పాత్ర ద్వారా మరొక విషయాన్ని కూడా ఈ డైరెక్టర్ చెప్పాలనుకుంటాడు. ఏంటంటే, గుళ్ళో పని చేయటం అనేది ఒక వేస్ట్ పని. ఏదైనా రైల్వే ఉద్యోగం చేసుకుంటే, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటే గొప్ప పని. ఈ గుళ్ళో పని చేయడం అంతా కూడా అంతకు మించినటువంటి నీచమైన పని ఇంకోటి లేదనేలాగా ఆమెతోనే చెప్పిస్తాడు. ఏవి బామ్మతో చెప్పించాలి, ఏవి ఫరాన్తో చెప్పించాలో నిష్ణాతుడు అనమాట ఈ నీలేష్ కృష్ణ గారు. పేరు చూస్తే నీలేష్ కృష్ణ, కాకపోతే మనోడి మీద రీసెర్చ్ చేస్తే అర్థమవుద్ది వీడేంటో. సినిమాలో ఓ సన్నివేశంలో, ఎలా అమ్మా మీరు ఇంత బాగా బిర్యానీ చేస్తున్నారు, ఇంత బాగా రుచి వస్తుందని మీ బాబు చెప్తూ ఉన్నాడు ఫరాను అని ఫరాన్ మదర్ని అడుగుతుంది కదా అన్నపూర్ణి. అడిగినప్పుడు ఆమె అక్కడ ఏం చెప్తుందో క్లైమాక్స్లో రివీల్ చేస్తాడు. ఆమె అక్కడ ఏం చెప్తుంది అంటే, తెలియలేదమ్మా, నేను నమాజ్ చేసి నాకు తెలిసింది చేస్తాను, ఆ పైన ఇన్షా అల్లా. ఇప్పుడు ఆ పాట ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ సన్నివేశం ఏంటంటే, ఫైనల్ రౌండ్కి వచ్చిన తర్వాత ఆమె గెలవడానికి బిర్యానీ వండాలని చెప్పేసి వస్తుంది పోటీ. ఇద్దరే ఉంటారు, అటుపక్క షెఫ్ కొడుకు, ఇటుపక్క ఈమె. ఇద్దరు ఒకే వంటకాన్ని వండాలి. కాకపోతే ఈవిడ యాడ్ చేసినటువంటి ఎక్స్ట్రా లవంగం ఏంటంటే ఇదే. ఆ యొక్క ఫరాన్ తల్లి ఏదైతే చెప్పిందో దాన్ని పాటిస్తుంది అనమాట. పాటించడం ఎలాగా? ఇప్పుడు తను హిందువే, ఆమె ముస్లిం కాబట్టి నమాజ్ చేస్తానని చెప్పింది. నువ్వు హిందువు కదా, నువ్వేం చేయాలి? రామకృష్ణ అనాలి. అలా కాకుండా ఆవిడేం చెప్పిందో అదే చేయటం, అసలు ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేసింది అనిపిస్తుంది. నమాజ్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలో ఈవిడ చేసి చూపిస్తుంది మనకి ఇక్కడ. వీడే అంటాడు, ఈ ఫరాన్ పాత్రతో డైరెక్టరే చెప్తాడు ఒక సన్నివేశంలో, ఏంటి అసలు ఆహారానికి మతానికి సంబంధం ఏమిటి అని. మరి ఇక్కడ మత విశ్వాసానికి తీసుకొచ్చి పెట్టాడే. ఈవిడ గెలవడానికి గల కారణం నమాజ్ చేయటము. ఆ బిర్యానీ అంత రుచికరంగా రావడానికి కారణం నమాజ్ అన్నట్లుగా సినిమాలో ఫైనల్గా అందించినటువంటి సందేశం. దీన్ని ఏ విధంగా మనం యాక్సెప్ట్ చేయాలి అంటే, ఇక్కడ ఇస్లాంని ప్రోత్సహిస్తుండడంలో ప్రాబ్లం లేదు, కానీ దేన్ని కొట్టి ఇది ప్రోత్సహిస్తున్నారు? హిందూ ధర్మాన్ని హేళన చేసి ఒక మతాన్ని ఎత్తడానికి ఇంకో మతాన్ని దించాలా? ఇటువంటి విషమ చిత్రాలు మనం ఎంకరేజ్ చేయాలా? ప్రశ్నించకూడదా? చూడండి. అది ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, స్వధర్మే నిధనం శ్రేయ అంటాడు కదా గీతాచార్యుడు. నీ ధర్మము నువ్వు పాటిస్తే అంతకంటే ఉత్తమమైంది ఇంకోటి లేదు అని. కానీ నేటి సమాజము ఇది అర్థం చేసుకోకుండా ప్రతిదాన్ని కూడా పక్క వాళ్ళలో ఎతుక్కుంటూ ఉంది, పక్కదానికి సంబంధించినటువంటి సంస్కృతిలో ఎతుక్కుంటూ ఉంది. ఇది మనం ఆపకపోతే
నిన్ను నువ్వు కోల్పోవడం లాగా మన ధర్మాన్ని మనం కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి చిత్రాల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో క్వశ్చన్ చేయకుండా ఆగకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచిన రీతిలో వారు ఈ సినిమా మీద ప్రచారం చేయండి. అంటే ఏంటి, హిందూ ధర్మాన్ని తోలనాడింది, బ్రాహ్మణ ఆచారాల్ని తప్పుబట్టింది, ఇట్లా క్వశ్చన్ చేయండి. అలా క్వశ్చన్ చేయడం కూడా మన ధర్మంలో భాగమే. ఈ వీడియో లెంతీగా వచ్చిందేమో నాకు తెలియదు, కొంత కన్ఫ్యూజన్గా ఉందేమో నాకు తెలియదు. బట్ నేను ఈ వీడియో చేయడానికి దాదాపుగా 2 గంటల సమయం పట్టింది. చెప్పాలనుకుంటున్న విషయాన్ని నేను లింక్ చేసుకుంటూ చెప్పడం కూడా చాలా కష్టమైంది. బట్ హోప్ యూ గాట్ మై పాయింట్. నేను మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.